తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా 12 రాసుల వారికి ఈ ప్రతి నెలలో ఈ సంవత్సరం ఈ ఉగాది ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతుంది కనుక ఏప్రిల్ నెల నుండి మళ్ళీ చివరి వరకు 12 రాసుల వారికి ఏప్రిల్ నెల ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి వ్యయ స్థానంలో రాహు, రవి, శుక్ర, బుధగ్రహములు ఉండడం వల్ల అనేక విధములైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. చేసే అన్ని పనులందు కూడా ఎంతో కొంత ఆటంకములు కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆదాయమునకు మించినటువంటి ఖర్చులు ఉంటాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది. అందుకని చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ ఏప్రిల్ నెలలో మేషరాశి వారు వ్యాపారస్తులకి అంతగా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఉండదు. రాజకీయ నాయకుల మధ్య పరస్పర విభేదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. భయంకరమైనటువంటి వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా వృత్తి పనులు చేసినటువంటి వారికి కూడా తగినంత ఫలితం ఈ ఏప్రిల్ నెలలో ఉండదు. శని లాభస్థానంలో ఏకాదశంలో ఉండడం వల్ల కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండడానికి మాత్రం అవకాశం ఉంది. ఆర్థిక స్థితిగతులు సామాన్యంగా మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది. ఈ ఏప్రిల్ నెలలో సైన్స్, ఇంజనీరింగ్ విద్యార్థులకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వారు ఎక్కువగా విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగస్తులకు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. తర్వాత అశ్విని నక్షత్రం వారికి కుటుంబంలో గౌరవంగా ఏర్పడుతుంది. అంతేకాకుండా కార్యసిద్ధి, ధనయోగం కలుగుతుంది. భరణి నక్షత్రం వారికి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవసరానికి తగినటువంటి ధనం అనుకోకుండా లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వాక్చాతుర్యంతో వారి సమస్యలను పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది భరణి నక్షత్రం వారికి. అలాగనే కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి అనారోగ్య సమస్యలు చిన్న ఉండే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అవి క్రమేపీ సర్దుకునే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఈ ఏప్రిల్ నెలలో మేషరాశి వారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకం కానీ అర్చనాది కార్యక్రమాలు కానీ చేసుకోవడం, అలాగనే రాహునకు జపం, మినుగులు, నీల వస్త్రం దానం చేయటం, ప్రతిరోజు శివుని దర్శించడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి గురుడు ఈ స్థానంలో, అలాగనే రాజ్యస్థానంలో శని ఉండడం వలన కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరికొన్ని రంగాల వారికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మరికొంతమంది కొన్ని రాశుల వారికి మాత్రం శుభ ఫలితాలు ఇబ్బందులు ఉండేటప్పటికి కూడా
కొన్ని శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో అపనిందలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి ఇతరుల వల్ల మోసపోవడం కానీ, ఇతరుల వల్ల ధన నష్టం కలిగేటువంటి అవకాశం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత నేత్ర ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా అవి విపరీతమైనటువంటి స్థాయికి చేరుకోకుండా వెంటనే ఔషధ సేవ చేసినంత మాత్రం చేత నివారణ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఏదేమైనా కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఆరోగ్య విషయంలో ఉంటుంది. తర్వాత విద్యార్థులకు శ్రమకు తగినటువంటి ఫలితం లభించదు. ఉద్యోగస్తులకు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాజకీయ నాయకుల్లో పరస్పరంగా విభేదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చేనేత పని వారికి ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వ్యాపారస్తులు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. అలాగే స్త్రీలకి ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది. శని 10వ స్థానంలో ఉండడం వల్ల ఆశించినంత ఫలితాలు ఏ రంగంలో ఉన్నవారికైనా ఉండకపోవచ్చును. రాహు లాభస్థానంలో ఉండడం వలన ఆరోగ్యం, ధనలాభం, కుటుంబ సౌఖ్యం చాలా వరకు పొందే అవకాశం ఉంది. ఈ రాశివారు గురునికి జపం చేయించుకోవటం, అలాగే కొమ్ము శనగలు, పసుపు వస్త్రం దానం చేయడం, రావి చెట్టు ప్రదక్షిణ చేయడం ద్వారా సుఖశాంతులు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కృత్తికా నక్షత్రం వారికి ఈ ఏప్రిల్ నెలలో మంచి శుభ పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. శుభకార్యాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. శుభసూచకం ఉంటుంది. అలాగే రోహిణి నక్షత్రం వారికి కొంతవరకు బాగున్నప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఉండే అవకాశం ఉంటుంది. మృగశిర నక్షత్రం వారికి అనేక విధములైనటువంటి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. వారికి కూడా కొంత అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఏదేమైనా అందరికీ కూడా ఈ నెలలో వృషభ రాశి వారికి మొత్తం పరిగణిస్తే, ఆలోచిస్తే అన్నీ మంచి జరిగే అవకాశం చివరికి ఉంటుంది. మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ నెలలో ఈ మిథున రాశి వారికి గురు, రవిగ్రహములు లాభస్థానంలో సంచరించడం వల్ల, అదేవిధంగా రాహు, బుధగ్రహములు రాజ్యస్థానంలో సంచరించడం వల్ల, శని భాగ్యస్థితిలో ఉండడం వల్ల అన్ని రంగాల్లో వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ రాశివారు, మిథున రాశివారు ఏప్రిల్ నెలలో శుభకార్యములు చాలా ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. ఈ శుభకార్యాల పట్ల డబ్బులు కూడా చాలా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సంఘంలో చాలా గౌరవాన్ని పొందుతారు. అంతేకాకుండా విద్యార్థులకి ఇంజనీరింగ్, మెడికల్, బీఈడీ విద్యార్థులకి మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. తదుపరి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలం, శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారస్తులకు వ్యాపారాల్లో కొన్ని చికాకులు, అధికారుల యొక్క ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా
వ్యాపారంలో లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కిరాణా, ఫ్యాన్సీ, మందులు ఈ వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత రాజకీయ నాయకులకి ప్రజలలో మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా ఎక్కువగా విజయాలు సాధించడానికి రాజకీయ నాయకులకు ఎక్కువగా అవకాశం ఉంది. స్త్రీలకి అన్ని రంగాల్లో అనుకూలంగానే ఉంటుంది. ఇంట్లోని సంఘంలోని కూడా మంచి గౌరవం లభిస్తుంది. తర్వాత మృగశిర నక్షత్రం వారు కష్టపడి పనిచేసి ధనాన్ని ఆర్జిస్తారు, మంచి కార్యక్రమాలు చేస్తారు. ఆర్ద్ర నక్షత్రం వారికి కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండదు, అనుకూలంగానే ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అందరి చేత ప్రశంసించబడతారు. ఈ ఏప్రిల్ నెలలో గ్రహాల అనుకూలం సంచారం వల్ల ఈ మిథున రాశి వారికి అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ మిథున రాశి వారు రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం, శివాలయ దర్శనం ఎక్కువగా చేయడం, ఇవి చేసినందువల్ల శుభ ఫలితాలు ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఈ ఏప్రిల్ నెలలో మిథున రాశి వారి ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెలలో గురుడు, రవి దశమ స్థానంలో సంచరించడం వల్ల భాగ్యమందు 9వ ఇంట్లో రాహు సంచరించడం వలన సంఘంలో చాలా గౌరవంగా ఉంటారు. కీర్తి ప్రతిష్టలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి కష్టసాధ్యమైనటువంటి పనులైనా సరే సాధించేటువంటి అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుటుంబంలో గౌరవం చాలా పెరుగుతుంది. అష్టమ శని భాగ్యమందు రాహు సంచారం వలన శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు గురి అవకాశం ఉంది. అష్టమ కుజుని ప్రభావం వలన కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటాయి. జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకి గురుబలం చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు యోగదాయకమైనటువంటి కాలం. ప్రభుత్వ ఉద్యోగస్తులైతేనేమి, ప్రైవేటు ఉద్యోగస్తులైతేనేమి ఎవరికైనా మంచి గుర్తింపు కలిగేటువంటి అవకాశం ఉంది. ఉన్నత స్థితి కలిగేటువంటి అవకాశం చాలా ಹೆಚ್ಚుగా ఉంటుంది. అంతేకాకుండా రాజకీయ నాయకులకు ప్రజలలో సఖ్యత చాలా ఎక్కువగా ఏర్పడుతుంది. విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత కళాకారులకి ముఖ్యంగా గాయని గాయకులకి మంచి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత స్త్రీలకి సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. వివాహం కానిటువంటి స్త్రీలకి వివాహ యోగం కలుగుతుంది. సంతానం లేనటువంటి స్త్రీలకి సంతాన యోగం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అయితే పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి ఆరోగ్యం, ఆదాయం చాలా బాగుంటుంది. గౌరవం కూడా ఇంట్లో, బయట,
గౌరవాన్ని ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. పుష్యమి నక్షత్రం వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏమీ ఉండవు. అయినా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారికి కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ బుద్ధిబలంతో వాటిని అధిగమించేటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత అష్టమ శని, అష్టమ కుజుడు ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ గురు రవిగ్రహముల సంచారం బాగుండడం వల్ల దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఇవి రాకుండా ఉంటాయి. అయినా జాగ్రత్త పడడం మంచిది. ఈ కర్కాటక రాశి వారు ఏప్రిల్ నెలలో శనికి తైలాభిషేకం చేయించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అర్చనలు చేయించుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, తర్వాత శివుని నిత్యం దర్శనం చేసుకోవటం, ఈ కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ కర్కాటక రాశి వారికి అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ ఏప్రిల్ నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయనే చెప్పాలి. ఇది ఈ కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఉండేటువంటి ఫలితాలు. ఈ సింహరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో గురుడు దశమ స్థానంలో, శని సప్తమ స్థానంలోని, అలాగే రాహు అష్టమ స్థానందు సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏ రంగంలో వారికైనా యోగదాయకంగా ఉండదని చెప్పాలి. ప్రతి విషయంలో కూడా వ్యతిరేకత ఉంటుంది. శారీరకమైనటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రాదులతో విరోధాలు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగనే కుటుంబంలో కూడా అశాంతి, అవగాహన సరిగ్గా లేకపోవడం ఇటువంటివి ఉండేటువంటి అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా ముఖ్యంగా నేత్రములకు సంబంధించినటువంటి సమస్యలు ఉండే అవకాశం, నేత్ర వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే మానసికంగా కూడా కొన్ని ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం ఈ సింహరాశి వారికి ఉంటుంది. కుజుడు సప్తమ స్థానంలో ఉండడం వలన ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పడడం మంచిది. ఈ ఏప్రిల్ నెలలో విద్యార్థులకి సింహరాశిలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆశించినట్టు విధంగా ఉత్తీర్ణత ఉండదు. జ్ఞాపక శక్తి కొంచెం తగ్గి అనుకున్నంత విధంగా మార్కులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి రాహు శని ప్రభావం వలన అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు. అసంతృప్తి, అధికారుల వల్ల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితం కూడా ఉండకపోవచ్చు. రాజకీయ నాయకులకి ప్రజలలో గుర్తింపు ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవడం ఉంటుంది. జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత కళాకారులకి అవకాశాలు లేకపోవడం, తద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకి గురి కావడం జరుగుతుంది. అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. వ్యాపారస్తులకి ఈ ఏప్రిల్ నెలలో మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆశించినంత లాభాలు రాకపోయినప్పటికీ కూడా నష్టం మాత్రం వచ్చే అవకాశం ఉండదు. ఇనుము,
సిమెంటు, ఇసుక ఈ వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళకి కొంత రాణింపు ఉంటుంది. స్త్రీలకి ఈ ఏప్రిల్ నెలలో అంతగా అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య గొడవలు, మానసికమైనటువంటి పట్టింపులు, మాట పట్టింపులు, మానసికమైనటువంటి అనారోగ్యాలు, అంతేకాకుండా భార్యాభర్తల మధ్య విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్యం ఉంటుంది. వారు కూడా స్త్రీలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం సరిగ్గా లేదు కనుక అన్ని వర్గాల వారికి కూడా ఇబ్బందులు ఎంతో కొంత ఉంటాయి. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆరోగ్యం ముఖ్యంగా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సింహరాశి వారు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, అలాగే శనికి తైలాభిషేకం చేయించడం, మినుగులు నీల వస్త్రం, నువ్వులు నల్లని వస్త్రం, కందులు ఎరుపు వస్త్రం దానం చేయడం వల్ల కొంత శాంతి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఈ ఏప్రిల్ నెలలో సింహరాశి యొక్క ఫలితాలు. ఏప్రిల్ నెలలో కన్యారాశి వారికి అష్టమ స్థానంలో గురుడు, అదేవిధంగా సప్తమ స్థానంలో రాహు, జన్మస్థానంలో కేతు, 6వ స్థానంలో శని సంచారం వలన ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏంటి అంటే ఈ ఏప్రిల్ నెలలో ఈ కన్యారాశి వారిలో ఎన్నో సామర్థ్యాలు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అవి రాణించేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది ఈ గ్రహ సంచారం వల్ల. తర్వాత అకారణంగా మాటలు పడడం, అదేవిధంగా ఉపకారం పొందేవారే శత్రువులుగా మారడం, బంధువర్గంలో కలతలు ఏర్పడడం, అంతేకాకుండా లేనిపోని అపోహలకు గురి కావడం, సంఘంలో అపనిందలు కలగడం, మానసికంగా ప్రశాంతంగా లేకపోవడం, ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ శని బలంగా ఉండడం వల్ల పైన చెప్పినటువంటి ఈ సమస్యలన్నిటినీ కూడా అధిగమించి ధైర్యంగా ముందుకు సాగేటువంటి అవకాశం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సమస్యలు తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఏప్రిల్ నెలలో ముఖ్యంగా విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. వచ్చినప్పటికీ కూడా కోరుకునేటువంటి సీట్లు పొందేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. వారికి చాలా అనుకూలంగానే ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మాత్రం చాలా కష్టకాలంగా అనిపిస్తుంది. శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం దక్కదు. రాజకీయ నాయకులకి శని బలం వలన కొంతగా కొద్ది రాణింపు మాత్రం ఉంటుంది. వివాదాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రజానుకూలమైనటువంటి ప్రజలకి ముఖ్యంగా దగ్గరలో ఉండి ప్రజానుకూలమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలలో మంచి గుర్తింపుని పొందుతారు. కళాకారులకి ముఖ్యంగా గాయని గాయకులకి
కొంచెం నిరుత్సాహమైనటువంటి వాతావరణం ఉంటుంది. అవకాశాలు వారికి తక్కువగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులకు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఏప్రిల్ నెలలో కన్యారాశి వారిలో వ్యాపారస్తులకి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆశించినంత లాభాలు వచ్చే అవకాశం లేదు, ఉండదు. ముఖ్యంగా కిరాణా, ఇనుము, సిమెంటు ఇటువంటి వ్యాపారస్తులకు కొంత అనుకూలంగానే ఉండవచ్చు. తర్వాత స్త్రీలకి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడడం, అవి విరోధాలుగా మారడం, ఇటువంటి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. హస్తా నక్షత్రం వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యంగా కొంత జాగ్రత్త అవసరం. చిత్త 1, 2 పాదముల వారికి వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలకాలం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నెలంతా జీవిత భాగస్వామికి అనారోగ్యాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం మీద ఈ ఏప్రిల్ నెలలో కన్యారాశి వారికి రాహుకేతుల బలం లేనప్పటికీ శని బలం చేత కొంతవరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఈ కన్యారాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, రావి చెట్టుకి ప్రదక్షిణ చేయడం, అలాగే కొమ్ము శనగలు, పసుపు వస్త్రం, మినుగులు, నీలం వస్త్రం, ఉలవలు, చిత్రవస్త్రం ఇవి దానం చేయడం ద్వారా మరికొన్ని శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ ఏప్రిల్ నెలలో కన్యారాశి వారికి ఉండేటువంటి ఫలితాలు. ఈ యొక్క తులారాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో 7వ స్థానమందు గురుడు, అలాగే రాహుకేతువులు 6వ ఈ స్థానములందు, శని 5వ స్థానమందు సంచరించడం వల్ల అన్ని వర్ణముల వారికి, వర్గముల వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అంతేకాకుండా కుటుంబంలో శాంతి, అదే మాదిరిగా ప్రతి పనిలోనూ మంచి ఆలోచన శక్తి ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఉంటుంది. తర్వాత దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. శుభకార్యములు పట్ల చాలా ఎక్కువగా దృష్టి పెడతారు. గృహ సంబంధ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ తులారాశి వారికి ఏప్రిల్ నెలలో విద్యార్థులకి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది. ఉత్తీర్ణత అతి కష్టం మీద జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ఏప్రిల్ నెలలో అన్ని విధములుగా చాలా యోగ్యంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇంకా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అన్ని రకముల వ్యాపారస్తులకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ముఖ్యంగా బాగుంటుందని చెప్పాలి. కళాకారులకి, ముఖ్యంగా గాయని గాయకులకి కొంత మంచి అవకాశాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో మీకు విలువలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన ఉంటుంది. సంతానం వల్ల కూడా ఆనందాన్ని
పొందేటువంటి అవకాశం ఉంటుంది. చిత్త 3, 4 పాదముల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వాతి నక్షత్రం వారికి ఏ రంగంలో ఉన్న వారైనా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తర్వాత విశాఖ నక్షత్రం 3 పాదముల వారికి కుటుంబంలో చాలా గౌరవంగా ఉంటుంది. అన్ని రంగముల్లో కూడా రాణిస్తారు. మొత్తం మీద ఈ తులారాశి వారికి ఏప్రిల్ నెలలో స్త్రీ పురుషులు అందరికీ చాలా యోగదాయకంగా ఉంటుంది. ఈ తులారాశి వారు ఏప్రిల్ నెలలో రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం, అలాగే మినుగులు, నీలిన వస్త్రం దానం చేయడం, ముఖ్యంగా శివుని రోజు దర్శించుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఏప్రిల్ నెలలో తులారాశి వారి యొక్క ఫలితాలు. ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి 6వ స్థానములో గురుడు, 5వ స్థానముందు రాహు, అలాగే 4థ స్థానముందు అర్ధాష్టమం అంటాం శని, కుజులు సంచరించడం వల్ల ఈ రాశి స్త్రీ పురుషులందరికీ కూడా అన్ని రంగాలలో కూడా ఏ రంగంలో ఉన్నవారికైనా యోగప్రదంగా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. చాకచక్యంతో కార్యక్రమాలు అన్నీ కూడా సాధించుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అర్ధాష్టమ శని, కుజుల యొక్క సంచారం వలన కుటుంబ కలతలు కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భార్యాబిడ్డల మధ్యలో అవగాహన లోపాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చిన్న చిన్న స్వల్ప భేదాభిప్రాయాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. గృహానికి సంబంధించి వ్యవహారాల్లో స్వల్ప అభిప్రాయ భేదాలు కనబడుతూ ఉంటాయి. సమస్యలు ఉన్నప్పటికీ కూడా చాలా సులువుగా పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఈ ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకి అనుకూలంగానే ఉంటుంది. చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. జ్ఞాపక శక్తి కొంత తగ్గినప్పటికీ కూడా కష్టపడి మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. విద్యలో కష్టపడవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత ఉద్యోగస్తులకి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగానే ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు కొంచెంకాలం మాత్రమే ఉంటాయి. తర్వాత ఆ ఇబ్బందులు తీరేటువంటి అవకాశం ఉంటుంది. చాలా వరకు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు ఉండే అవకాశం మాత్రం ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ఉంటుంది. తర్వాత రాజకీయ నాయకులకి ప్రజలలో పార్టీల పరంగా మంచి పేరు ప్రఖ్యాతి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. తర్వాత కళాకారులకి ముఖ్యంగా సినిమా పరిశ్రమ వాళ్ళకి, అలాగనే గాయకులకి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో చాలా ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కళారంగంలో ఉండేటువంటి వారికి. తదుపరి వ్యాపారస్తులకి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. ఆశించినంత లాభాలు పొందలేరు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, అలాగే ఫైనాన్స్ వ్యాపారస్తులకి
చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇనుము, సిమెంట్, ఇటుక ఈ వ్యాపారస్తులకు మాత్రం కొంత లాభదాయకంగానే ఉంటుందని చెప్పచ్చు. తర్వాత స్త్రీలు ఎక్కువగా పట్టుదలతో ఉంటారు. కొంత ఆవేశపూరితమైనటువంటి వ్యవహారాలు చేయడం జరుగుతుంది. ప్రతి దాంట్లో కొంత ఆవేశపడుతూ ఉంటారు. కుటుంబంలో ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా సంతానం వల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందుతారు. తర్వాత విశాఖ 4వ పాదం వారు అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి ముఖ్యంగా మాతృ సంబంధమైనటువంటి గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉండేటప్పటికీ కూడా కొద్ది రోజుల్లోనే శాంతిని పొందే అవకాశం వారికి ఎక్కువగా ఉంటుంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వారికి అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా జయం కలుగుతుంది. ప్రతి కార్యక్రమంలో కూడా కార్యసిద్ధి కలిగే అవకాశం వారికి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, అమ్మవారికి కుంకుమార్చన చేయటం, అభిషేకం చేయటం, అలాగే శనికి తైలాభిషేకం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు పొందడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంది. ఇది ఈ ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి ఉండేటువంటి ఫలితాలు. ఏప్రిల్ నెలలో ధనుస్సు రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ నెలలో 5వ ఇంట పంచమ స్థానంలో గురుడు, అర్ధాష్టమందు రాహు, బుధుడు, తృతీయ స్థానమందు శని కుజులు సంచారం, కేతు రాజ్యస్థానమందు సంచారం. దీనివలన అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్త్రీ పురుషాదులందరికీ కూడా అనుకూల పరిస్థితులు అనుకూలంగానే ఉంటుంది. ప్రతి పనిలో చాలా పట్టుదలతో విజయం సాధించే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అలానే ఆరోగ్యం చాలా బాగుంటుంది. గతంతో పోలిస్తే చాలా ఉత్సాహవంతమైనటువంటి జీవితాన్నే గడపడానికి అవకాశం ఉంటుంది. తృతీయ స్థానంలో కుజశనుల యొక్క కలయిక వల్ల సోదరులకు మధ్యలో సత్సంబంధాలు కలిగి ఉండే అవకాశం ఉంది. సోదరుల్లో ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నా, విభేదాలున్నా అవి పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. శారీరకంగా కొంత రుగ్మతలు ఉన్నప్పటికీ గురుబలం ఉన్నందువల్ల వాటి నుండి తక్కువ సమయంలోనే కోలుకునే అవకాశం కలుగుతుంది. తర్వాత ఈ ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారిలో ఉండేటువంటి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా గురుబలం గురుబలం వల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణయ్యే అవకాశం ఉంటుంది. వైద్య విద్యార్థులకు ముఖ్యంగా చాలా బాగుంటుందని చెప్పాలి. అలాగే వైద్య వృత్తి చేసినటువంటి వాళ్ళకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు కేంద్ర ఉద్యోగస్తులైనా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులైనా, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసినటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం ఇది. కుటుంబ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది, కానీ సమస్యలు తక్కువ కాలంలో పరిష్కారం అవుతాయి. తర్వాత రాజకీయ నాయకులకి
చాలా అనుకూలమైనటువంటి నెల. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. రాజకీయాల్లో రాణించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కళాకారులకి, ముఖ్యంగా గాయకులకి, అలాగే నటీనటులకు కూడా మంచి విజయావకాశాలు పొందే అవకాశం ఉంది. ఆదాయం కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలు, ఏ రకమైన వ్యాపారమైనా కొంత అనుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు. జాయింట్ వ్యాపారాలు ముఖ్యంగా అనుకూలిస్తాయి. స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన ఉంటుంది. ఉద్యోగాల్లో గుర్తింపు ఉంటుంది. వివాహం కాని స్త్రీలకి వివాహ యోగ్యత కలిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత మూలా నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి కుటుంబంలో మంచి గౌరవం ఉంటుంది. సంతానం వలన కొంత శాంతిని పొందే అవకాశం కూడా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి పట్టుదలతో అన్ని కార్యాల్లోని వారు విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసినట్లయితే, అలాగనే దుర్గాదేవికి పూజలు చేయడం వల్ల, మినుగులు, నీలన వస్త్రం, అలాగే పెసలు, ఆకుపచ్చల వస్త్రం దానం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది ఈ ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశి వారి యొక్క ఫలితాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ ఏప్రిల్ నెలలో ఈ మకర రాశి వారికి గురుడు అర్ధాష్టమ ముందు, శని 2వ ఇంట ధనస్థితిలో, కుజుడు సంచరించడం వల్ల, 2వ ఇంట్లో కుజుడు సంచారం చేయడం వల్ల, రాహుకేతువులు తృతీయ భాగ్యస్థానములందు సంచరించడం వల్ల ఆరోగ్యం విషయంలోనూ, అలాగే ఆదాయం విషయంలో, అలాగే కుటుంబ విషయాల్లోనూ కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ అన్ని రంగంలో ఉన్నవారికి కూడా యోగదాయకమైనటువంటి కాలమే అని చెప్పాలి. అంతేకాకుండా సంఘంలో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. బంధుమిత్రాదులలో చాలా గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. అన్ని రకాలైనటువంటి వృత్తులు, చేతి వృత్తులు అయితేనేమి, ఏ వృత్తులైనా వారందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలం. స్వయం వృత్తులు చేసేవారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఏప్రిల్ నెలలో విద్యార్థులకి చదువు యందు శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా శని ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి కొంతవరకు తగ్గి పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. పట్టుదలతో కృషి చేస్తే మాత్రం మంచి ఫలితాలు పొందే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. ఏప్రిల్ నెలలో ఉద్యోగస్తులకి సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శ్రమకు తగినటువంటి గుర్తింపు ఉండకపోవచ్చు. అపవాదులు, స్థానచలనాలు కలిగేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి అనుకూలంగానే ఉంటుంది. ప్రజల్లోనూ ప్రభుత్వ పరంగా చాలా గుర్తింపు పొందే అవకాశం రాజకీయ నాయకులకు ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపారస్తులకి ఈ ఏప్రిల్ నెలలో కొంత అనుకూలంగానే ఉంటుంది. ధాన్యం వ్యాపారం చేసేవారికి మంచి అనుకూలంగా వాతావరణం కనిపిస్తుంది. అలాగనే లాభాలు పొందే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా మంచి అనుకూల వాతావరణం ఉంటుంది. అలాగే కళాకారులకి, ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వారికి, అలాగే గాయకులకి చాలా మంచి అవకాశాలు కలుగుతాయి.
ఆదాయం మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీలకి కుటుంబంలో మంచి గౌరవం ఉంటుంది. కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొద్ది రోజుల్లోనే పరిష్కారం కలిగే అవకాశం ఉంటుంది. సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదముల వారికి ఆరోగ్యం బాగుంటుంది. పట్టుదలతో కార్యసిద్ధి లభిస్తుంది. శ్రవణ నక్షత్రం వారు కొంత మనశ్శాంతిని, మానసిక ఒత్తిడిని గురైనప్పటికీ కూడా సమయస్ఫూర్తితో ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు. అలాగే ధనిష్ట 1, 2 పాదముల వారికి ఆదాయం చాలా బాగుంటుంది. రుణ బాధలు తీరేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఎక్కువగా శుభ ఫలితాలే కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ మకర రాశి వారు శనికి తైలాభిషేకం చేయడం, నువ్వులు, నల్లని వస్త్రం దానం చేయడం, శివుని దర్శనం చేయడం, ఈ పరిష్కారాల ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఇవి ఈ ఏప్రిల్ నెలలో మకర రాశి వారి యొక్క ఫలితాలు. కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి గురుడు 3వ స్థానమందు, అలాగే రాహుకేతువులు 2వ, 8వ స్థానములందు, శని ఏళ్ళనాటి శని జన్మస్థితి యందు, అలాగే కుజుడు జన్మస్థానమందు, తదుపరి ధనస్థానమందు సంచరించడం వల్ల ఆదాయం ఈ రాశి వారికి సంపాదించుకోవడం కోసం చాలా ఎక్కువ శ్రమ పడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆదాయమునకు మించినటువంటి ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. ఖర్చులు కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ నెలలో ఉంటుంది. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా గృహ నిర్మాణాదులకి ఎక్కువ కలిసి వస్తాయి. కానీ కాలయాపన, నిర్మాణ ఖర్చులు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కుంభరాశి వారికి విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాలకు చదువులకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి కొంతవరకు ప్రయత్నం చేస్తే ఫలితం దక్కే అవకాశం ఉంది. పోతే ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది. పనిలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం దక్కుతుంది. ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రాజకీయ నాయకులకి వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంటుంది. అనేక ఆరోపణలు, ఆటంకాలు, ధన వ్యయం ఉన్నప్పటికీ కూడా క్రమేపీ పరిస్థితులు చెక్కబడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత కళాకారులకి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఈ కుంభరాశి వారికి గాయని గాయకులకు ముఖ్యంగా అవకాశాలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఓర్పు, నేర్పరితనంతో కొంతమంది అవకాశాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి ముఖ్యంగా ధాన్యం వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కొంత అనుకూలంగా ఉంటుంది. కొంతవరకు లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. స్త్రీలకి కుటుంబంలో చాలా గౌరవం ఉంటుంది. తల్లి పిల్లల మధ్య కొన్ని విభేదాలు, కొన్ని రకాలైనటువంటి సమస్యలు తలెత్తినప్పటికీ కూడా అవి సులువుగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది.
వివాహం కానిటువంటి వారికి వివాహం యోగ్యత కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత ధనిష్ట 3, 4 పాదముల వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థితిని కలిగి ఉంటారు. శతభిష నక్షత్రం వారు కుటుంబ సమస్యలు, వివాహ సంతాన సమస్యలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం వారికి కుటుంబంలో చాలా గౌరవం ఉంటుంది, మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అన్ని రంగాల్లో ఉన్నవారు కూడా అభివృద్ధిని సాధిస్తారు. ఈ కుంభరాశి వారు శనికి తైలాభిషేకం చేయటం, దుర్గాదేవి పూజలు చేయటం, నువ్వులు, నల్లని వస్త్రం, కందులు, ఎర్రని వస్త్రం, అలాగే ఉలవలు, చిత్రవస్త్రం దానం చేయడం ద్వారా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ ఏప్రిల్ నెలలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి 2వ స్థానంలో గురుడు, జన్మస్థానమందు రాహు, 7వ స్థానంలో కేతు, వ్యయస్థానమందు ఏలినాటి శని కుజుడితో కలిసి సంచరించడం వల్ల అనేక విధములైనటువంటి అడ్డంకులు, అలాగే అనేక రకాల సవాళ్లను ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలు కలగవు. ధన నష్టం జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. శారీరకంగా, మానసికంగాను కొంత అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ ఔషధ సేవ చేయడం ద్వారా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తొందరలోనే అవి పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కలుగుతుంది. తర్వాత ఈ మీనరాశి వారికి విద్యార్థులకు ముఖ్యంగా బాగా కష్టపడి చదివినప్పటికి కూడా జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కువగా శ్రద్ధ పెడితే మాత్రం మంచి ఫలితాలు సాధించి మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మంచి ర్యాంకుల్ని పొందే అవకాశం విద్యార్థులకి ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ ఏప్రిల్ నెలలో కొంత అనుకూలంగానే ఉంటుంది. కానీ ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు మాత్రం పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ శ్రమకి తగినటువంటి ఫలితం దక్కుతుంది. రాజకీయ నాయకులకి కొంత అనుకూలంగానే ఉంటుంది. ప్రజలలో మంచి అభిమానాన్ని పొందుతారు. ధనం చాలా ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత కళాకారులకి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. విజయ అవకాశాలు బాగా కలిగే అవకాశం ఉంది. ఆదాయం కొంతవరకు బాగుంటుంది. వ్యాపారస్తులకు ఇది మంచి కాలమనే చెప్పాలి. ముఖ్యంగా మందులు, ఇనుము, సిమెంటు, కిరాణా వ్యాపారస్తులకి కొంత అనుకూలంగా ఉంటుంది. బియ్యం వ్యాపారంలో కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కారమై కొంతమేరకు బాగుండే అవకాశం ఉంటుంది. తర్వాత స్త్రీలకి కుటుంబంలోనూ బంధువుల్లోనూ చాలా గౌరవం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, యోగ్యత కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మొత్తం మీద ఈ మీనరాశి వారికి, స్త్రీ పురుషులందరికీ ఏప్రిల్ నెలలో ఆరోగ్యం, ఆదాయం,
కుటుంబ సమస్యలు కొంతమేరకు ఉన్నప్పటికీ కూడా చాలా యోగదాయకంగానే ఉంటుందని చెప్పచ్చు. ఉత్సాహమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. పూర్వాభాద్ర 4వ పాదం వారు సంఘంలోని కుటుంబంలోని మంచి గౌరవాన్ని పొందుతారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు కొన్ని ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ అన్నింటినీ అధిగమించి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రేవతి నక్షత్రం వారు కొంత అసహనానికి గురైనప్పటికీ స్థిరమైనటువంటి ఆలోచనలు కలిగి తద్వారా శుభ ఫలితాలని సాధిస్తారు. ఈ మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, శనికి తైలాభిషేకం చేయడం, నువ్వులు, నల్లని వస్త్రం, మినుగులు, నేరిన వస్త్రం, ఉలవలు, చిత్రవస్త్రం దానం చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇవి ఏప్రిల్ నెలలో మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా మరెన్నో విశేషాలు కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.